నాగ చైతన్యతో ఈడాకులు తీసుకున్నాక బుంగమూతి సమంత తెలుగు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ఇక్కడి కొత్త లపంగాలంతా తాగులుకుంటున్నారు, పాత గాయాన్ని గిచ్చి మళ్ళీ నొప్పెట్టేలా చేస్తున్నారు అని. అందుకే ఆ అమ్మడు ముంబైలో హ్యాపీగా తన పనేదో తాను చేసుకుంటున్నది. ఇక ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, పాత మొగుడు ఎంచక్క రెండో పెళ్లి చేసుకుని జిల్ జిగా అనుకుంటా ఆ శోభిత వెనకేసుకొని తిరుగుతాయి అని చేసేస్తున్నాడు. మరి సమంతకు జీవితం ఉండదా? తాను కూడా ఓ తోడు ఎత్తుకోవద్దా? అందుకే రెండో పెళ్లికి సిద్ధం అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించేందుకు చూస్తోంది. అంతేకాదు నిర్మాతగా సినిమాలు కూడా తీస్తోంది. ఈ మధ్య సమంత నిర్మించిన శుభం సినిమా టీజర్ విడుదలైంది. భలే ఉంది టీజర్ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. రేపు 9వ తారీఖే సినిమా రాబోతుంది. అందుకేనేమో ఆ ఏడుకొండల యంకన్న ఆశీస్సులు తీసుకుని వెళ్ళింది. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్తో సమంత డేటింగ్ చేస్తోందని చాలా నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. కొత్తగా వినిపిస్తున్న విషయం ఏంటంటే, సమంత రాజు పెళ్లి మే నెలలోనే ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు కూకొని మాట్లాడుకుని అట్టగైతే అట్టగే కానివ్వండి అన్నారని చెబుతున్నారు. ఇక పెళ్లి జరగడమే తర్వాయి అంటున్నారు. మరి చూడాలి ఏటవుతుందో. ఇన్నాళ్ళు అయ్యో సమంత అయ్యో శ్యామ్ అని చాలా మంది బాధపడిపోతున్నారు. కానీ అట్లాంటి బాధ ఎవరికి అవసరం లేదట. సమంత కూడా త్వరలోనే మళ్ళీ ఓ ఇంటి గొడవలు కాబోతుందా అంటున్నారు. ఏటైనా పెళ్లి చెప్పే చేసుకుంటారు, అప్పటిదాకా ఎయిటింగ్ చేయాలి. కానీ నాగ చైతన్య శోభిత ఇద్దరు పెళ్లి చేసుకునే సమయంలో పెళ్లి అయ్యాక కూడా మేము అట్టా ఉంటాం ఇట్టా ఉంటాం, అంతమంది పిల్లలు కావాలి ఇంతమంది కావాలి అని మాట్లాడి సమంతను బాగానే ఉడికించారు. శోభితే తన బుజ్జి తల్లి అని నాగ చైతన్య కూడా గట్టిగానే ఉడికించాడు. మరి ఇప్పుడు సమంత ఏడు చేస్తుందో చూడాలి అనుకుంటున్నారు చాలా మంది.